హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఐషు వ్లాగ్స్ అండి. సో ఈరోజు అయితే నేను ఏమేమి చేస్తాను వర్క్ అనేది మీతో షేర్ చేసుకున్నాను. సో ఇక్కడైతే నేను కొత్తిమీర అండి తీసుకొచ్చాను కదా. సో కొత్తిమీర తీసుకొచ్చిన వెంటనే నేను అంతా క్లీన్ చేసేసుకొని ఇలా వాటర్లో అయితే మొత్తం తడిపేసి తర్వాత వాటర్ నుంచి బయటకు తీసేసి మొత్తం అదంతా వాటర్ అంతా ఆరిపోయేంత వరకు అలాగే బయటనే ఉంచుతాను అనమాట. సో తర్వాత బాక్స్లో వేసి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి, చాలా ఫ్రెష్గా ఉంటుంది కొత్తిమీర. సో ఇంకా అలా చేస్తానమాట. సో నేను కూరగాయలు అన్నీ తీసుకొచ్చిన వెంటనే ఏదైనా సరే క్లీన్ చేసేసి పెట్టేసుకుంటాను ఫ్రిడ్జ్లో. సో ఇంకా అలా పెట్టేసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఇంకా ఈవినింగ్ అండి, ఇది ఓన్లీ ఈవినింగ్ షూట్ మాత్రం ఇది. సో ఇంకా ఈవినింగ్ బాబు వచ్చారు, ఇంక మా ఆయన కూడా డ్యూటీ నుంచి వచ్చారు కాబట్టి ఇంకా బాబుకి పాలు విత్ మాకు వచ్చేసి ఇంకా టీ ఆర్ కాఫీ ఏదైనా రెండిట్లో ఏదో ఒకటండి. ఇంకా అలా రోజు ఒకటే తాగము, ఒకరోజు టీ ఒకరోజు కాఫీ అలా తాగుతుంటాం అనమాట. ఈరోజైతే ఇంకా కాఫీనే పెట్టేస్తాను అనమాట. సో ఇంకా ప్యాకెట్ పాలు కాబట్టి సో వాటర్ అయితే అందులో యాడ్ చేసుకుంటానండి నేను. సో మామూలు మనకు నార్మల్ ఆవు నుంచి డైరెక్ట్గా వచ్చిన పాలు అయితే అందులో వాటర్ యాడ్ చేసుకోకుండా కూడా మంచిగా ఉంటాయి. బట్ ఇవి ప్యాకెట్ పాలు కాబట్టి వాటర్ అయితే యాడ్ చేసుకుంటాను అనమాట. సో ఇంకా ఇలాగా బాబుకి పాలు అయితే వేడి చేశాను. నెక్స్ట్ ఇంకా కాఫీ కూడా తాగేసి ఇంకా నైట్ డిన్నర్కి ప్రిపేర్ చేయాలన్నమాట. ఇంకా బాబుకి హోంవర్క్ రాయించడము ఇలా వర్క్ అయితే ఏదో ఒకటి ఉంటుందండి. సో ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదా, సో హౌస్ వైఫ్ అంటే అస్సలు ఊరికే కాదు అన్నట్టు. సో ఇంకా అలాగా ఇక టీ కాఫీ ఏదో తాగితేనే మనకు ఈవినింగ్ అనేది అయితే మనశ్శాంతిగా ఉంటుందన్నమాట. సో రిలీఫ్ అవుతుందండి. ఇక వర్క్ మొత్తం కంప్లీట్ చేసేసుకొని ఈవినింగ్ టైంలో కొంచెం ఫ్రీ ఉండాలనేసి అయితే అనుకుంటాను అనమాట. సో అలాగా సో చూస్తారు కదా, కొత్తిమీర మొత్తం నేను వాటర్ అంతా తీసేసుకుని ఒక ప్లేట్లో వేసుకున్నాను అనమాట. అసలు ఒక్క వాటర్ లేకుండా మొత్తం అంతా ఆరిపోయిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం బాక్స్లో వేసుకున్నప్పుడు కూడా ఒక న్యూస్ పేపర్ వేసి అందులో కొత్తిమీర పెట్టుకోవాలన్నమాట. చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుందన్నమాట. సో చాలా బాగుంటుంది. సో చూసారు కదా, వాటర్లో కడిగి పెట్టిన తర్వాత ఎంత ఫ్రెష్గా అయిపోయింది. నాకు ఏంటంటే ఏ వంటలోకైనా కొత్తిమీర ఉంటేనే నాకు చాలా ఇష్టం అనమాట. సో కొత్తిమీర లేకపోతే ఏదో మిస్ అయింది అన్న ఫీలింగ్ అయితే మనసులో ఉంటుందన్నమాట. సో ఇలాగండి నాకు తెలిసిన విషయాలన్నీ కొంచెం మీతో షేర్ చేసుకుంటాను. సో మీకు ఏదైనా తెలియకుండా ఉంటే తెలుసుకోండి ఏమైనా. నెక్స్ట్ ఏమైనా తప్పు ఏమైనా చెప్పినా కూడా క్షమించండి. ఇంకా ఏదైనా అలా కాదు ఇలా అని మీరు కూడా కామెంట్ అయితే చేసేయండి. ఇక్కడ నెక్స్ట్ ఇదనమాట. సో బ్రూ అయితే వాడతామన్నమాట. సో బ్రూనే మనము మామూలుగా టీ అయితే 3 రోజెస్ వాడతామన్నమాట. సో ఇలాగ బ్రూ అయితే కలిపేసుకుంటున్నాను అనమాట. సో బాబుకి మేము ముగ్గురం ఒకేసారి తాగితేనే మనశ్శాంతి అవుతుందన్నమాట. ఇంకా మా బాబు అయితే వచ్చేసారండి. ఇంకా పాలు కావాలి ఇవ్వు అనేసి ఇంకా అనేసి అలా ఎత్తుకున్నాను అనమాట. సో స్కూల్ నుంచి వచ్చాక కొద్దిసేపు పిల్లలతో ఆడుకో అంటే చాలా 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 బాగుంటుంది అనమాట. నాకైతే చాలా ఇష్టము. సో మా బాబు అయితే ఏమో చెప్పేస్తున్నాడండి ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏమి అక్కడ అంటే వీడియో అని చెప్తున్నాడు, ఎవరు అక్కడ అంటే ఫ్రెండ్స్ అని చెప్తున్నారు. సో చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇలా పిల్లలతో స్పెండ్ చేస్తుంటే. టైం అస్సలు తెలియట్లేదనమాట. సో చూసారు కదా, మా వాడైతే ఇంత యాక్షన్ చేస్తున్నారు వీడియో చూసుకుంటూ. సో ఇలాగనమాట. ఇక బాబుతోనే ఎక్కువ టైం స్పెండ్ చేయడానికైతే నాకు ఇష్టం అనమాట. ఇంకా వంట చేసేటప్పుడు కానీ ఎప్పుడైనా సరే మధ్యలో వస్తుంటాడు, నేను చేస్తా ఇలా అలా పెట్టేశాడనమాట. సో ఇంకా కాఫీ తాగేసి ఇది వచ్చేసి నైట్ డిన్నర్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో స్పెషల్ అయితే ఈరోజు వచ్చేసి బిర్యానీ చేస్తున్నాను అనమాట. సో సండే మనకు తొలి ఏకాదశి ఉండడం వల్ల నాన్ వెజ్ అయితే లేదనమాట. సో అందుకే ఇంకా సండే నాన్ వెజ్ లేకపోతే ఏదో హెల్తీగా ఉంటుంది కదా, అందుకనేసి ఇంకా ఈరోజు చేసామన్నమాట అది. సో అలాగా కొద్దిగా చికెన్ ఫ్రై చేశాను, కొద్దిగా మనకు బిర్యానీ కూడా చేశాను అనమాట. సో బిర్యానీకి అయితే ఇలా అన్నీ తీసుకున్నానండి. సో చూసారు కదా, ఇలాగ చేస్తున్నాను. ఇంకా ఇది వచ్చేసి మనకు ఫ్రిడ్జ్లో నేను ముందుగానే కలిపి పెట్టేసుకున్నాను అనమాట. సో కారము విత్ మనకు ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా ఇలాగన్నీ కలిపేసి పెట్టుకున్నాను అనమాట. సో అది ఇంకా బిర్యానీ చేసేటప్పుడు వాడుకుంటున్నానండి. సో చాలా బాగా వచ్చింది అనమాట బిర్యానీ అయితే. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీ పద్ధతిలోనే మనం చేసుకోవచ్చు. సో చూసారు కదా, నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇంత టేస్ట్ రావడం అయితే నాకైతే ఫస్ట్ టైము. సో చాలా బాగుందన్నమాట. ఇంకా ఇలాగే బిర్యానీ మొత్తం అంతా
కదిపేసుకొని ఇంకా అందులో వాటర్ యాడ్ చేసుకోకుండా మనకు విజిల్ పైన అది ఉంటుంది కదండి, విజిల్ మూత పైన అది తీసేసి ఒక 2 or 3 minutes అంటే సిమ్లో పెట్టేసుకొని మనము వేడి చేసుకోవాలన్నమాట. అప్పుడు చికెన్లో ఉన్నటువంటి వాటరు ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. సో అలా మధ్య మధ్యలో తీస్తూ కదుపుతూ ఉండాలన్నమాట. సో అప్పుడు మనకి చికెన్ బాగా మంచిగా టేస్ట్ వస్తుంది, తర్వాత బాగా మంచిగా ఉడుకుతుంది అనమాట. సో పీసెస్ కూడా చాలా బాగుంటాయండి. సో అలాగ ఇంకా మూత పెట్టేసుకుని మధ్యలో కలుపుతూ ఉండాలి. తర్వాత వచ్చేసి ఇంకా నేను వీడియో తీస్తున్నాను కదా, మాట్లాడాలి అంటే డైరెక్ట్ వాయిస్ ఇవ్వచ్చు కదా అనుకోవచ్చు, బట్ నాకు డిస్టర్బెన్స్ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. సో టీవీ సౌండ్ అలాగ బాబు ఆడుకుంటుంటాడు కదా, గట్టిగా వస్తుండడం అలాగుంటుంది. సో ఇలాగా ఇంకా మూత తీసేసిన తర్వాత ఇలా మనం అందులోకి బియ్యం అయితే ముందుగా నానబెట్టేసుకున్నానండి. సో ఆ బియ్యాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో చూసారు కదా, ఇలాగా చికెన్ అయితే ఇప్పటికే సగానికి అంటే ఎక్కువనే ఉడికింటుంది అనమాట. మనము ఎందుకంటే సిమ్లో పెట్టేసి ఎక్కువ టైం మనం ఉడికిస్తాం కాబట్టి చాలా మంచిగా పీసెస్ కూడా చాలా బాగుంటాయండి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకు పెట్టిన మసాలా అంతా చికెన్లోకి స్పాయిల్ అవ్వడం వల్ల చాలా టేస్ట్ అయితే వస్తుంది అనమాట. సో ఇంకా ఇందులోకి వచ్చేసి వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మనం ఒక కప్పు రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే తీసుకోవాలన్నమాట. సో నేనైతే 1.5 గ్లాస్ వచ్చేసి రైస్ తీసుకున్నాను కాబట్టి 2.5 గ్లాసెస్ తీసుకున్నాను అనమాట. సో ఇంకా ఫైనల్లీ కొత్తిమీర చెప్పాను కదండి, నాకు ఎందులోకైనా కొత్తిమీర ఉండాల్సింది అనేసి. సో ఇంకా అలాగా వేసేసి ఇంకా కుక్కర్ మూత పెట్టేశాను అనమాట. సో చాలా బాగా వచ్చిందన్నమాట. అసలు చూసాక కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, అలా ఉందండి. సో ఇలా ప్రిపేర్ అయితే చేశాను అనమాట. సో చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకా చికెన్ ఫ్రై కూడా చేశాను అనమాట. ఎందుకంటే చికెన్ కొంచెం ఎక్కువ తీసుకోవడం వల్ల ఫ్రై విత్ బిర్యానీ రైస్ 2 చేశాను. ఇక్కడ వచ్చేసి ఫ్రై చేశాను అనమాట. సో ఇదండి, ఇలాగ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం అనమాట. ఇంట్లో మాత్రం ఖాళీగా ఉండలేము. సో నేను ప్రతి ఒక్క వీడియోలోనే చెప్పడం అయితే ఇదేనండి. సో ఎందుకంటే ఆడవాళ్ళ లైఫే అలా ఉంటుంది. పెళ్ళయ్యాక ఒకలాగా, పెళ్ళికి ముందు ఒకలాగా, ఇలా ఎన్నో ఆ బాధలు, అనుబంధాలు, ఎన్నో ఆప్యాయతలు అన్నీ కూడి ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే అది స్త్రీ అని చెప్పొచ్చు అనమాట. సో ఇలా అండి, ఇంకా చికెన్లకు కూడా కొత్తిమీర వేసేసాను ఫైనల్లీ. ఇదండి, ఇంకా నైట్ డిన్నర్ అంతా ప్రిపేర్ చేసేసి ఇంకా తినేసి బాబుకి తినిపించడం అయిపోయిన తర్వాత కొద్దిసేపు తనను ఆడించుకొని ఇంకా పడుకుండిపోవడం అనమాట. ఇంకా ఏంటంటే వంట అక్కడ చేస్తుండగానే మొత్తం క్లీనింగ్ అయితే చేసేయాలన్నమాట. గ్యాస్ పైన అసలు నాకు ఏది కూడా ఉండకూడదు, నాకు చాలా నీట్గా ఉండాలి. సో అలాగా ఎప్పటికప్పుడే నేనైతే క్లీన్ చేసేసుకుంటూ ఉంటానండి. సో మీరు కూడా ఇంతేనా? నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మినీ వ్లాగ్ అనమాట. సో ఎక్కువ టైం తీయలేదు, ఓన్లీ నైట్ వ్లాగ్ అండి ఇది. సో ఇలాగే నా వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తుంటాను అనమాట. సో నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ మై ఛానల్ ఐషు వ్లాగ్స్ అండి. అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి, ఓకేనా? ఇలాంటి మంచి అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని వెంటనే ఫాలో చేసుకోండి ఫ్రెండ్స్.